గౌతమ్మ కూతురు మెత్తంగా ఎత్తు విజయ మందిరు అజితో చిక్కమ్మ కూతురు మొత్తంగా సత్తా చూపించ మందిరు తుల్లి తుల్లి పడ్డ తల్లి మళ్ళీ మళ్ళీ అంది పుల్లి బాబు నాకే కావాలి గౌతమ్మ కూతురు మెత్తంగా ఎత్తు విజయ మందిరు చిట్టమ్మ కూతురు మొత్తంగా సత్తా చూపించ మందిరు గుండెక చోటు గుంబలం చోటు డీడీ తీసుకో నేను ఉక్కిరి బిక్కిరి నిద్ర పొత్త చూసుకో గౌతమ్మ కూతురు మెత్తంగా ఎత్తు వేసయ్య మందిరు అతితో చిట్టమ్మ కూతురు మొత్తంగా సత్తా చూపించ మందిరు కదా నగుతంబో దుమ్మెత్తిన కమ్మక్కువో వయసు ముదిరి సొగసే అదిరిల్లాయ గౌతమ్మ కూతురు మొత్తంగా ఎత్తు వేసయ్య మందిరు చిట్టమ్మ కూతురు మొత్తంగా సత్తా చూపించ మందిరు తుల్లి తుల్లి పడ్డ తల్లి మళ్ళీ మళ్ళీ అంది బుల్లి బాబు నాకే కావాలి అంటే అనేక సార్లు రక్తదానం చేశాడు, బ్లడ్ బ్యాంకులు పెట్టాడు. హనుమాన్ వీరో సద్దా తేజ 2 రాష్ట్రాల అధ్యక్షుడికి హృదయపూర్వక సన్మానం తెలియజేస్తున్నాం. ఇలా ఈ నాటకం జరుగుతుందంటే మా మెగా మహేష్ గారు వల్లనే జరుగుతుంది. మీ అందరం సహకారం ఉన్నా కానీ ముందర ఇక్కడ నాటకం జరగాలని చెప్పి కోరుకుంది మా తమ్ముడు మెగా మహేష్. నా ఒక్కటేం కాదు, మా అన్న నాగేశ్వరరావు సపోర్ట్ లేదు, ఏది చేయండి. జై జనసేన, జై టీడీపీ మొత్తం ఏమిటండి అలా చూస్తున్నారు? తెచ్చుదండి ఉప్పు చొప్పులను కనురెప్పలాడుకుంటూ చూడాలనిపిస్తుంది సీత. అబ్బో, అంత అందంగా ఉన్నానా సీత? నీ అన్నం ముందు ఈ బ్లూలో ఎవరు చాటురారు సీత. నిజంగానా అండి? నిజం సీత, నేను చూడకుండా క్షణం కూడా ఉండలేకపోతున్నాను.
చూడకుంటే నాకు వెన్నెలేది ఏదో అడగాలని ఎంతో చెప్పాలని రగిలే ఆరాటంలో వెళ్ళలేను ఉండలేను ఏమి కాను మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు మళ్ళీ రాది చేరువైన రాయబారాలే చెప్పబోతే మాట మౌనం దూరమైన ప్రేమ గానాలే పాడలేని భావగీతం ఎండల్లో వెన్నెల్లో ఏం చేతో ఒక్కరం ఇద్దరం అవుతున్నాం వసంతాలు ఎన్నొస్తున్నా కోకిలమ్మ కబురేది గున్న బావి వినబూస్తున్నా తోటమాలి జాడేది నాయనే తుమ్మెదై సన్నిధే చేరగా మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు మళ్ళీ జాజి అల్లుకున్న రోజు కళ్ళ నిండా నీలి స్వప్నాలే మోయలేని వింత మోహం దేహమున లేవు ప్రాణాలే నీవు కదా నాకు ప్రాణం సందిట్లో ఏమొకే పూయని రాగాలే బుగ్గల్లో రాయని గులాబీలు పూయిస్తున్నా తేనెటీగ తిథేరి సందె మబ్బులెన్నొస్తున్నా స్వాతి చినుకు తడుపేది నీవులో నావలో నీదకే కోరగా చావిలంటి ఈ చిన్నదాన్ని చూడకుంటే నీకు వెన్నెలేది ఏదో అడగాలని ఎంతో చెప్పాలని రగిలే ఆరాటంలో వెళ్ళలేను ఉండలేను ఏమి కాను మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు మళ్ళీ జాయి అల్లుకున్న రోజు లాల 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 ఆహా. నీకేం పుట్టిందిరా? అలాగా వెంటనే వస్తున్నాను సీత స్టేషన్ నుంచి కానిస్టేబుల్ కనుక చేశాడు వెంటనే వెళ్ళొస్తాను బాయ్ బాయ్ అండి. ఆకాశవాణి వార్తలు చదువుతున్నది డ్యాన్స్ మాస్టర్ కిరణ్. టైగర్ అతని అనుచరులు గురజాల సబ్ జైలుపై దాడి చేసి పరశురామును తప్పించారు. ఆ కాల్పుల్లో చినరాజా చనిపోయాడు. ప్రజలకు విజ్ఞప్తి, బహుశా జాగ్రత్తగా ఉండాలని మరీ మరీ కోరుతున్నాం. ఏమిటి? ఆ చిన్న పరశురాం చనిపోయాడా? అయ్యో,
వార్తలు వింటున్నావా సీత? ఎవరు నువ్వు? నేనెవరో నీకు ఇంతవరకు తెలియదా? ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని గడగడలాడించిన వీర భయంకరుడును, గుంటూరు గుండాను, అచ్చపల్లి దాదాను, రాళ్ల పిడుగును, ఆరంపుడి ఖైదీను, అసలుగా పలనాటి సీమకే పులి బిడ్డనే లేని మహారాజును. ఇంతకీ నీ పేరేమిటి? రామ్ అరాసురా. మీరేనా పరశురామ్? ఏం నా పేరు వినగానే నోరు పెగలటం లేదా? అవును. సీతా, నువ్వు విన్న వార్తల్లా చిన్న రాజా అని చెప్పారు. విన్నావా? అవును, విన్నాను. ఆ చనిపోయిన రాజా కాదు, సోయానా చనిపోయిన చినరాజా స్వయానా నా తమ్ముడే. వాడి మృత కలేబరాన్ని కనీసం అల్లారా చూడకుండా అడిగి వచ్చేలా తెలుసా? ఎందుకు వచ్చావు ఇక్కడికి? మీ శవాన్ని ఉంచడానికే. ఆయన నీకేం పాపం చేశాను? అపకారం చేసింది నీ భర్త ఇన్స్పెక్టర్ శేఖర్. నా తమ్ముడు నీ ప్రాణాన్ని బలిగొని నా కళ్ళ నుండి కన్నీటి దారులు కురవడానికి కారణం నీ భర్త ఇన్స్పెక్టర్ శేఖర్. పరశురామ్ గారు, ఇన్స్పెక్టర్ ఆఫీసర్, మా ఆయన తప్పు చేయడు. మీ తమ్ముడు పోలీస్ స్టేషన్ నుంచి పారిపోతుంటే, మీ అనుచరుల చేత మీ తమ్ముడు సహాయం తీసుకొని పారిపోతుంటే అందుకు లేదు. అది నీ తమ్ముడు దురదృష్టం. నువ్వు చెప్పే కాకమ్మ కబుర్లు వినడానికి నేనేమైనా చెవులో పువ్వులు పెట్టుకున్నాను అనుకున్నావా? నా పగకి ప్రతీకారంగా నీ డెడ్ బాడీ అనే చూడాలి. చూసి భర్త ఇన్స్పెక్టర్ రాజ్ గుండెలు గుండెలు వదిలిపోయేలా ఏడవాలి. అసలు పరశురామ్ గారు చూడండి, పరశురామ్ గారు, నన్ను చంపడం మీకు న్యాయం కాదు. మెరుపు తలుకుల వల్ల మెరిసి ఈ అందాన్ని అప్పుడే చంపుతాను. సీతా, భయపడకు, నేను అప్పుడే చంపను. పరశురామ్ గారు, ఏమిటి మీ దౌర్జన్యం? పసిడి వన్నెలు కలిపే
నగరంలో మెరిసిపోయే ఈ రూపం దౌర్జన్యం చేయకుండా ఏ మగాడు ఉంటాడు? అసలు దౌర్జన్యం చేయకపోతే వాడు అసలు మగాడే కాదు. నా భర్త ఇన్స్పెక్టర్ వస్తే నీ అంతు చూస్తాడు. మర్యాదగా పరశురామ్ వచ్చే నాన్న బయటికి నాడు. కొమ్ములు తిరిగిన హేమాహేమీలేనే చెమటలు పట్టించాను. దేశమాన్ని ఎదిరించగల సత్తా ఆ జింక పిల్లకి ఎక్కడిదే? పరశురామ్ చూడు, నా భర్త సింహంతో వేటాడే ఒక ఆయుధం. అలాంటిది అతనితో పెట్టుకోవద్దు. ఎన్నడూ చూడని నీలోని అందాలు రెచ్చగొడుతుంటే అనుభవించకుండా వెళ్ళడమా అప్పుడే నీలోని పడుచుదనాన్ని కసి తీరా అనుభవించి మరీ వెళతాను. ప్లీజ్ పరశురామ్ గారు, మీకు దండం పెడతాను. దయచేసి ఎర్రని నీ పెదాలే కర్కశంగా గులాబీ రేకులాంటి అందం నా బిగి కౌగిల్లో బిగిపోవాలి. నా రోమాలతో నిన్ను ముందు చేసుకుంటాను. పరశురామ్, నీకు ఈ చెడు పుట్టి పుట్టింది, నీకు చెడు కాలం దగ్గర పడింది. అందుకే నువ్వు ఇలా బయటెక్కించావు. వచ్చి తెరపడినాడు. సీత, నువ్వు నన్ను నీ ఇష్టం వచ్చిన పద్ధతిలో తిట్టుకో, కానీ నీకు ఒక్క విషయం చెప్తాను, గుర్తుపెట్టుకో. ఒకే ఒక్క విషయం చెప్తాను. నాతో సరసానికి సై అన్నావా, నాలో రగిలే పగని మర్చిపోయి నిన్ను ప్రాణాలతో వదులుతాను. నిన్ను ఇక్కడే చంపుతాను. పరశురామ్, మిస్టర్ పరశురామ్, నీ బెదిరింపులకు భయపడి నీకు లొంగిపోతానని మాత్రం అస్సలు అనుకోవద్దు. అవసరమైతే చావనైనా చేస్తానేమో, కానీ నీకు మాత్రం లొంగిపోను. నాకు దక్కని ఆడది ఈ భూమి మీద అతికి బట్ట కట్టలేదు. సీత, నిన్ను చంపుతాననుకున్నావా? చంపనే, నిన్ను చంపనే, చంపను. మానభంగం చేసి అప్పుడు దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో రక్తాశ్రులు చిందిస్తూ రాస్తున్న శోకంతో మరో మహాభారతం ఆరవ వేదం
హలో సీత సీత నన్ను ఒంటరి వాణి చేసి వెళ్ళిపోయావా సీత? సీత ఈ విధంగా జరుగుతున్న నిన్ను రక్షించుకునేవా? ఏ పరశురాం, నన్ను పట్టుకొని జైల్లో పెడతానంటావా? ఇన్స్పెక్టర్, ఇంతటితో నీ కథ అంతమవుతుంది. ఏ పరశురాం కట్టొచ్చిన కాబట్టి కానీ గతైనా సరే ఈ ప్రాంతంలో ఇలా 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 ఉంటుంది. అన్నయ్య 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 వదినా వదినా పార్వతి పరమేశ్వరు లాంటిన అందవదల్లే అతి దారుణంగా చంపన నిన్న ఏ నాటకాన్ని వదిలిపెట్టాడు రా ఈ శివ. హలో రావోయి రంకు మొగుడా, మా ఇంట వారు లేరు. రావోయి రంకు మొగుడా, తూర్పు దిక్కున తలుపు దిక్కున తలుపు, తూర్పు దిక్కున తలుపు పడమర దిక్కున పరుపు. గబ 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 గబరా వాయించి పోరా. ఇదిగో సూరత్వా సుబ్బాయ మాతమా ఓ శాంత మాతమా, రండి రండి అక్కడ వేయించుకుందాం రండి. ఏం లేదమ్మా, ఈరోజు తిరడాలి కదా, అందులో నా పుట్టినరోజు కూడా కలిసి వచ్చింది. గాజులు వేపించుకుందాం రండి. వచ్చిందండి వయ్యారి. ఇదిగో బాయ్య, ఇందాక నుంచి చూస్తున్నాను. సుధీర్ బాయ్య, ఉత్తగా పైన ఒత్తటం మీద కింద ఒత్తేది ఏమైనా ఉందా? వచ్చిందండి వయ్యారి. బాయ్య, ఏది ఒకసారి తబలా మీద చేసేసాయి. అబ్బా, మూత పగిలి చేతికి వచ్చినట్టే ఉందయ్యా. ఇదిగో శెట్టి గారు వస్తా వస్తా అన్నారు, ఇంకా రాలేదు. ఇంతకీ ఆ మాయదారి చచ్చినోడు ఎటు పోయిండో ఏమో. ఏది ఒకసారి మాయదారి చచ్చినోడు పాట అయ్యా.
మొగలేస్తే మిర్రి మిర్రి చూస్తారు మాయదారి సచ్చినోళ్ళు మా ఎంట పడతారు మా సిగ్గు మొగలేస్తే మిర్రి మిర్రి చూస్తారు అవునంటే అల్లరి కాదంటే చిల్లరి అవునంటే అల్లరి కాదంటే చిల్లరి పుట్ట నక్కలాగా నక్కి నెక్కి నెక్కి చూస్తారు మాయదారి సచ్చినోళ్ళు మా ఎంట పడతారు ముందు మీద మీద వస్తారు అక్కాయి అంటే ఆళ్ళకి కోపం మావయ్య అంటే ఈళ్ళకి కోపం అక్కాయి అంటే ఆళ్ళకి కోపం మావయ్య అంటే ఈళ్ళకి కోపం అక్కలు లేక బావలు లేక అక్కలు లేక బావలు లేక ఏమైపోవాలి మేమేమైపోవాలి మా హక్కుల కోసం మాలో ఒక్కరు మంత్రి కావాలి మా రోజులు మారాలి మాయదారి సచ్చినోళ్ళు మా ఎంట పడతారు దగ్గరే ముందు మీద మీదకి వస్తారు ఎందరెందరో మహానుభావులు వెలిసిన చరిత్ర మాదండి అయ్యా జగడంలో జగముండి శిఖండి భీష్ముడి అంతం చూసిందండి అన్న బృహన్నల కథ లేకుంటే నర్తనశాలకు విరువేదండి అర్ధనారులం మేము వ్యర్థ పురుషులం కాము నాయనా అర్ధనారులం మేము వ్యర్థ పురుషులం కాము సత్వరమేమ రక్షణ కోసం కమిషన్ ఇయ్యాలి మా సమస్య తీరాలి మాయదారి సచ్చినోళ్ళు మా ఎంట పడతారు మా సిగ్గు మొగలేస్తే మిది మిది చూస్తారు అవునంటే అల్లరి కాదంటే చిల్లరి అవునంటే అల్లరి కాదంటే చిల్లరి పుట్ట నక్కలాగా తరిగి నిక్కి నిక్కి చూస్తారు మాయదారి సచ్చినోళ్ళు మా ఎంట పడతారు దగ్గరే ముందు మీద మీదకి వస్తారు మా ఎంట పడతారు దగ్గరే ముందు మీద మీదకి వస్తారు అబ్బో అబ్బో ఎంత మనోహరమైన ఆట పాట ఇలాంటి నాట్యం నేను భూమి మీద పడిన తర్వాత ఎప్పుడూ చూశాను అబ్బా 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 ఆ నడకలో వయ్యారు నాజూకైన సింగారం చూస్తుంటే అబ్బా అబ్బా నా సావి రంగా అబ్బా ఈడెవడో కానీ నా వెనక భాగం చూస్తేనే ఇంత ఇదైపోతున్నాడే నా ముందు చూస్తే మోర్చపోతాడేమో ఒరే ఆ పచ్చులు నువ్వు వంటరా ఒరే అప్పచ్చులు నువ్వు వంటరా నీ పిలుపు పిల్లెత్తుకుపోదు నీ బొంగురు గొత్తు పడిపోదు ముద్దుగా
ఎన్నిసార్లు చెప్పాను సచ్చినోడా? ఎండాకాలం పడిగిపోయి నేర్చుకుంటారా గాని ఒరే అప్పచ్చలు నీ అందం చూస్తుంటే అబ్బా నా మనసులో నిన్ను హత్తుకొని ఊగిలించుకోవాలని. సాల్లే సంబడు ఆరాటమ్మ గుడి పేరెంటాలు ఎత్తుకుపోయారని ఈ మాయదారి సచ్చిన వాళ్ళందరికీ నా మీదే చూపు. ఇదిగో శెట్టి గారు, ఇంటికి ఏం పని మీద వచ్చారు చెప్పనే లేదు. ఇంట్లో వీధిలో చల్లని మీలాంటి వాళ్ళకి బాకీలు పెట్టడం, కాళ్ళు చేతులు అరిగిపోయేలా మీ ఇంటూ చుట్టూ తిరగడం ఇదేగా మా పని. అరే అప్పచ్చులు, ఎన్నాళ్ళైందిరా మా షాపులో బట్టలు తీసుకొని? ఎన్నాళ్ళైందిరా? అబ్బో, కొండ నాలుగు మందేస్తే కొండ నాలుగు ఊడినట్టుంది నీ అవ్వారు. ఇదిగో శెట్టి గారు, మీ షాపులో బట్టలు కొంటే రంగంతా ఎలిసిపోయి ఒళ్ళంతా సరే కానీ శెట్టి గారు, ఇంతకి ఎంత ఇవ్వాలేంటి? ఏం కూసావురా నువ్వు? నా షాపులో బట్టలు రంగు వెలిసాయా? నీ ఎత్తు నాకు తెలుసులే. ఇవ్వవలసిన బాకీ ఎగనామం పెట్టాలనేగా. ఆ పప్పులే ఉడకగానే డబ్బులు ఇచ్చి కదలరా. నీకు తద్దినం పెట్టా, నీకు బిడ్డ కూడు పెట్టా. ఇంత లెవెలు, ఇంత పొజిషన్ గా చొక్కా పట్టుకుంటావా? ఏందిరా నువ్వు కూసిన కోత? నా గత్తర తగిలి నేను చచ్చిపోతే నాకు తద్దినం పెడతావా? కొట్టానంటే 12 పళ్ళు రాలిపోతాయి. అబ్బో, సాల్లే సంబడం. కూర్చుంటే లేవలేడు కానీ ఎగిరి తాటికాయ తంటాడట. ఒరే ఇదిగో శెట్టి గారు, నాకు ఈ ఏరియా మొత్తం తెలిసిన వాళ్ళు బాయిలు ఉన్నారు. వాళ్ళందరి చేత నిన్ను మక్కలిరుగా తెలియకపోతే నా పేరు అప్పరావే కాదు. ఓరే అబ్బచ్చులు, నా సంగతి ఇంకా తెలియదు అనుకుంటా నీకు. నేను 5 సంవత్సరాల వయసులోనే కర్రసాము కరాటీ నేర్చుకున్నా. అయినా అంత దమ్మున్న మొగోడెవడో నీ తరపున వచ్చేవాడిని పిలిపించరా. ఈ శెట్టి దెబ్బేంతో చూపిస్తాను. శెట్టి గారు, విడిచేసింది వీధికి పెద్దది, నీతో నాకెందుకులే గాని. శెట్టి గారు, ఓయ్ శెట్టి గారు, ఇలా రండి. ఎవరినైనా ప్రేమించావా? ప్రేమ? అబ్బా, ఆ పేరింటేనే కింద నుంచి పైదాకా అదోలా ఉంటుందిరా. మరే మన ఇద్దరి మధ్య దాపిరకం ఎందుకని ప్రేమించానురా. ఎవరిని? అబ్బా, చెప్పాలంటేనే సిగ్గుగా ఉందిరా. నీ సిగ్గు చింత తోపులో అరే, మా అమ్మమ్మని ప్రేమించానురా. తాను ఒలిసింది రంభ, తాను మునిగింది గంగని. వీడి కోతి బూతి ముఖానికి అమ్మమ్మలు నాయనమ్మలు తప్ప నాలాంటి కన్ను పిల్లలు ఎవరు ప్రేమిస్తారులే. ఏం కూసావురా నువ్వు? నాది కోతి మొహమా? నాది కోతి మొహమా? నువ్వు ఉడతకెళ్ళరా ఊళ్ళో పెత్తరమని. నీతో నాకెందుకులే కానీ శెట్టి గారు. శెట్టి గారు, ఒకసారి ఇలా రండి. రమ్మంట. అబ్బా రండి. ఈరోజు నీ అందం చూస్తుంటే అమావాస్య నాటి పున్నమి వెన్నెలనే. అది మాట అంటే. ఒరే అప్పచ్చులు, బా, నిన్ను చూస్తుంటే ఈరోజు నీ అందం చూస్తుంటే అబ్బా, నిన్ను ఏదో ఒకటి చేసి పంపించాలన్నదా. ఏంటో అది ఒకసారి చెప్తారా? అరే అప్పచ్చులు, నువ్వు ఎప్పుడు పెళ్లి చేసుకుంటావురా? నాకు పెళ్ళా? అబ్బా, అమ్మా, ఓ అమ్మో,
వాళ్ళకి అవసరాలకు వాడుకోవటమే కానీ పెళ్లి మాట ఎవ్వరు చిగినట్లేదయ్యా. అయినా పక్షవాతం వచ్చిన వాళ్ళ మెలికలు తిరుగుతున్నావేంద్రా? ఈ పాడు వయసులో ఇలా తన్నుకోవటం నా ఒక్కడికే కాదు, ప్రతి ఒక్కడికి ఉన్న జబ్బే. చూడు ఇక్కడ ఎంత యూత్ ఉందో, వాళ్ళందరూ కనబడట్లేదు కానీ వాళ్ళంతా ఒకటే సొంగలు కాచుకుంటూ ఉన్నారు. అరే అప్పచ్చులు, నాకు తెలియక అడుగుతా కానీ నువ్వు 2 in 1 అన్నావు కదా, అయినా నిన్ను ఎవరన్నా పెళ్లి చేసుకోవడానికి ముందుకొచ్చారంటరా? నాకు పెళ్ళే నాలాంటి వాళ్ళకి అవసరాలకు వాడుకోవటమే కానీ ఎక్కడైనా బావా అను కానీ వంగ తోటకాడ మాత్రం బావా నాకు తెలియక అడుగుతా కానీ మాటల్లో మాడి వచ్చిన పనే మర్చిపోయా. అరే డబ్బులు ఎప్పుడు ఇస్తావురా? శెట్టిబాబు గారు ఆగిన నాళ్ళు ఆగారు. మా మెగా బావ ఉన్నాడే, అదే మహేష్ బావ, ఆయన నా జీతం ఇవ్వగానే ఇచ్చేస్తాను. అది కాదు అలాంటి చూపు చూడద్దు, ఎన్నోసార్లు చెప్పాను. ఎందుకు? ఏమిటో శెట్టి గారు, మిమ్మల్ని చూసిన దగ్గర నుంచి నాకే ఇలాంటి మాటలతో నైసు చేసి నన్ను ఐసు చేస్తున్నావు. వచ్చినప్పుడల్లా ఉత్త చేతితో పంపిస్తున్నావు. అబ్బచ్చులు, ఈసారి డబ్బు రీలేదనుకో నా తడాకేందో చూపిస్తావు. వస్తా. ఏడ్చావులే పో. నీలాంటి వాళ్ళకి నా సర్వీసులో ఎంతమందిని చూశాను. అయినా గోడకేసిన సున్నం వచ్చిన స్టేట్లకి ఇచ్చిన అప్పు మళ్ళీ తిరిగి వస్తుందా? ఈ ఎన్ని మొహం కానీ ఓకే వెళ్ళొస్తాను బాయ్యా. ఏమండి, మన సెక్రటరీ అరుణ గారు తన ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ మ్యారేజ్కి వెళ్ళి 4 రోజులైంది, ఇంకా రాలేదే. బహుశా ఈరోజు రావచ్చు బాబు గారు. నువ్వు ఎక్కడికి వెళ్ళారా? ఇంట్లో కూరగాయలు అయిపోతేను అలా మార్కెట్ దాకా వెళ్ళొస్తాను బాయ్యా. ఓకే, వెళ్ళిరా. సరే కానీ బాయ్యా, మరే నేను ఎలాగో మార్కెట్కి వెళ్తున్నాను కదా, నీ దగ్గర ఒక 1000 రూపాయలు ఉంటే ఇయ్యరాదు? ఇస్తాను. మరే నీకేమో లేత బెండకాయలు, నాకేమో నిగిరిగలాడే వంకాయలు. వచ్చేటప్పుడు నీకు ఒక ఫుల్ బాటిల్ తెస్తాను, అందులో టచ్చింగ్ కూడా తెస్తాను. ఒక 1000 ఉంటే కొట్టండి. హలో, ఎవరు మాట్లాడేది? నేను నాగేంద్రని మాట్లాడుతున్నా. త్వరగా నా గెస్ట్ హౌస్కి వచ్చిరా. గెస్ట్ హౌస్కి రా. జల జలపాతం నువ్వు, సెల 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 ఏరుని నేను, సలసల నువ్వు తాకితే నన్ను పొంగే వరదైపోతాను. చలి 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 గాలివి నువ్వు, చిరు 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 అలనే నేను, చర చర నువ్వు వల్లితే నన్ను ఎగసే కెరటం నవ్వుతాను. హే మన జంట వై
జలపాతం నువ్వు సెల సెల ఏరుని నేను సలసల నువ్వు తాకితే నన్ను పొంగే వరదైపోతాను చలి చలి చలిగాలివి నువ్వు చిరు 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 అలనే నేను చర చర నువ్వల్లితే నన్ను ఎగసే కిరీటమవుతాను సముద్రమంత ప్రేమ ముత్యమంత మనసు ఎలాగ దాగి ఉంటుంది లోపల ఆకాశమంత ప్రణయం చుక్కలాంటి హృదయం ఇలాగ బయట పడుతోంది నడియలాంటి ప్రాణం నడిమేఘానితో ప్రయాణం ఇక నా నుంచి నిన్ను నీ నుంచి నన్ను తెంచలేదు లోకం జల జల జలపాతం నువ్వు సెల సెల ఏరుని నేను సలసల నువ్వు తాకితే నన్ను పొంగే వరదైపోతాను ఇలాంటి తీపి రోజు రాదు రాదు రోజు ఎలాగ వెళ్ళిపోకుండా ఆపడం ఇలాంటి వాన జల్లు తడపదంట ఒళ్ళు ఎలాగ దీన్ని గుండెల్లో దాచడం ఎప్పుడూ లేనిది ఏకాంతం ఎక్కడా లేని ఏదో ప్రశాంతం మరి నాలోన నువ్వు నీలోన నేను మనకు మనమే సొంతం జల జల జలపాతం నువ్వు సెల సెల ఏరుని నేను సలసల నువ్వు తాకితే నన్ను పొంగే వరదైపోతా చలి చలి చలిగాలివి నువ్వు చిరు 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 అలనే నేను చర చర నువ్వల్లితే నన్ను ఎగసే కిరీటమవుతాను మస్తు మస్తు పాపం ఉంది ఆయి హాయి నీకు నాకు తెస్తు ఉంది ఆయి హాయి దేనికైనా చిన్న మంది ఆయి హాయి అస్తు వంటి పుస్తకుంది ఆయి హాయి ఆయి హాయి ఆయి హాయి మస్తు మస్తు పాపం ఉంది ఆయి హాయి నీకు నాకు తెస్తు ఉంది ఆయి హాయి దేనికైనా చిన్న మంది ఆయి హాయి అస్తు వంటి పుస్తకుంది ఆయి హాయి ఐకా ఐసా అవరిసా అవరిసా ఐకా ఐకా ఐసా అవరిసా అవరిసా ఐసా ఐసా ఒప్పు చూడు లక్కడే లక్కడే ఎగ్గు డంగ్ చైలు చూడు లక్కడే లక్కడే ఒప్పు చూడు లక్కడే లక్కడే ఎగ్గు డంగ్ చైలు చూడు లక్కడే లక్కడే తం తలుకులు పలక 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 కల్ కల్ షంపులు కలక 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 అది పేలేని గుర్రాన్ని పట్టే కళ్ళు
వచ్చి జాకు నేను మస్తు మస్తు పాపం ఉంది నీకు నాకు దోస్తు ఉంది దేనికైనా సిద్ధమంది మస్తు మస్తు పాపం ఉంది నీకు నాకు దోస్తు ఉంది గామ గామ జారడేసి కళ్ళు చూడు లక్కడే లక్కడే అక్కులాంటి చూపు చూడు లక్కడే లక్కడే జారడేసి కళ్ళు చూడు లక్కడే లక్కడే అక్కులాంటి చూపు చూడు లక్కడే లక్కడే ఐ సోకులు జిల్ జిల్ పిలుపులు జాబుకా చిన్నాదానా వందే పసందు విత్తు ముత్తు నాకు సిద్ధమాయ మస్తు మస్తు పాపం ఉంది నీకు నాకు దోస్తు ఉంది దేనికైనా సిద్ధమంది మస్తు మస్తు చుట్టుకుంది మస్తు మస్తు పాపం ఉంది నీకు నాకు దోస్తు ఉంది దేనికైనా సిద్ధమంది మస్తు మస్తు చుట్టుకుంది బంగారంగాను నా ఒళ్ళు సింగారంగాను ఒంగు మీద ఉన్నావు తోడు పెడతావా ఉరిపాల మీగడంత తోడు పెడతావా కొండ మీద శృంగార తోటలోనా చిలకుంది తెమ్మంటావా చిలకుంది తెమ్మంటావా బంగారంగాను
కౌగిట్లో విరహాలు మింగేలా రతనాల ముంగిట్లో రాగాలు తీయాల ఏడైనా సరుకుంది మేళమాడుతో గీటురాయి గీతంగాన్ని గీచి చూసుకో నా వెళ్ళి సింగారంగాను మీగడంత తోడు పెడతావా శ్వాసనిది అయినా వయ్యారి నాటి మయూరి పదవే సరాసరి ಬೇಕೆ ಪಾಪ ಒಳ್ಳೋ ನಡೇರ ಸೊಗಸು ನಿಟ್ಟ ಚೇಕೆ ದುಬಾರ ఓ కన్యకామణి సరసాలు చాలు పదవే వదిలేసి నన్నిలా నువ్వెళ్ళిపోకలా కల కల కలలా స్వాతి ముఖ్యమై నన్నల్లు కోరా గుండె గుండెలో నువ్వుండిపోరా పంచుకుంటే లిప్ స్వీట్ పెరిగిపోదా హార్ట్ బీట్ మారం మనాలి దూరం తగాలి అప్పుడే ఆనందమే కౌగిలిస్తా కన్ను వీటు వెంట వస్తా వెన్ను వీటు ఆరా హుషారు
చిచ్చి కొడతా చిచ్చి కొడితే నీ రెచ్చ కొడతా మిస్సు కాస్తా మిస్సెస్ అవుతా నేనాగలేనురా నా మాట కాస్త వినరా ఉయ్యాలలో పర్రా ఒడి చేరి అందగాడా అలా అలా అలరా స్వాతి ముత్యమా నన్నల్లుకోవా గుండె గుడిలో నువ్వుండిపోరా నింగిలో నీలి మేఘమై సాగవా నీలకి గానరాగమై చేరవా ఓ బాల గోపిక నేనోపలేనిక వదిలేసి నన్నులా నువ్వు వెళ్ళిపో కల 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 నాగేంద్ర ఐ కెన్ గో డార్లింగ్. ఏమిట్రా రవి అలా చూస్తున్నా? నా ప్రాణానికి ప్రాణమైన ఆ నాగేంద్రనేనా అని ఆలోచిస్తున్నాను రా. నీ ఆలోచన నాకు అర్థమైందిరా రవి. జమీందారు కుటుంబంలో పుట్టి నీతికి నిజాయితీకి కట్టుబడి జీవించే ఈ నాగేంద్ర ఇలా తాగి తండలాడుతూ ఉన్నాడని ఆశ్చర్యపోయి చూస్తున్నావు కాదు. ఈ రోజు కాస్త అన్నెక్కువైందిరా. అయ్యా సారీ. ఒరే నాగేంద్ర, నువ్వు ఇలా తాగుడికి బానిస నాకు ఇదివరకే తెలుసుకున్నాను రా. కానీ నిన్ను కలవటానికి నాకు వీలు కుదరలేదురా. ఒరే నాగేంద్ర, ఈ రోజు నుండి ఈ త్రాగుడు మానేయరా. ఏమిటి త్రాగడానికి వీల్లేదా? ఒరే ఫూల్, ఈ మందులో ఆనందం సుఖం, ఆనందం సుఖం నీకేం తెలుసురా? బ్రతికిన 4 రోజులైనా ఇలా తాగిపోవాల్సిందేరా. ఒరే నాగేంద్ర, మన ఫ్యామిలీ డాక్టర్ని కలిశానురా. నీ ఆరోగ్యం చాలా క్షమించిందని చెప్పారురా. డాక్టర్లు అలానే చెబుతుర్రా రవి. నా ఆరోగ్యం గురించి నువ్వేం బాధపడమాకురా. ఈ మందు లేకుండా ఒక్క నిమిషం కూడా నేను బ్రతకలేనురా. అంత మాట అనగరా నాగేంద్ర. నా మాట విను. ఈ తాగుడు మానే. నిన్ను మరీ రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను రా. రవి, ఏమిట్రా నువ్వు మాట్లాడేది? గతాన్ని మరిచి పరిమర్మించే త్రాగుడునే అంత మానమంటావారా? మై మరిపించేది కాదురా. ఈ త్రాగుడు నిన్ను మట్టి కనిపిస్తుందిరా. నా మాట విని మళ్ళీ పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించురా. హాస్యానికైనా మరొకసారి మాట ఎక్కావంటే నిన్నేం చేస్తానో నాకేం తెలియదురా. నాగేంద్ర, నాకు తెలియక అడుగుతున్నా. ఎందుకురా ఇలా మందుకి బానిసయ్యి మందుకి ఇలా బానిసయ్యావు? అదన్నా చెప్పరా. రవి, గతాన్ని గుర్తు చేసి నా గుండెలో మంటలు రేపకు, ఆవేశాన్ని తెప్పించుకో. నన్ను అర్థం చేసుకోరా రవి. ప్లీజ్ రా నాగేంద్ర, నీ స్నేహితుడిగా నిన్ను మరీ రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను రా.
నన్ను అపార్థం చేసుకోవద్దురా. నిన్ను అపార్థం చేసుకోవటం కాదురా రవి, ఈ లోకమే నన్ను అపార్థం చేసుకున్నది. చెయ్యిన నారి నేరం నా మీద పోతుంది. చెయ్యన నేరానికి ఈ లోకం నన్ను దోషగా నిలబించింది. దోషులు తెలివిగా తప్పించుకున్నారు. అవునరా నాగేంద్ర, నువ్వు మత్తులో ఉండకూడదు. ఆ మత్తు నుంచి బయటపడు. ఆ దోషుల్ని నిర్భయంగా జైల్లో పెట్టిద్దాం. ఒరే రవి, రవి, నా భార్య లక్ష్మిని నేను ఎందుకు చంపుకుంటారా? ఒకరోజు వేగంగా పరిగెత్తుకొస్తున్నా ఓ పోట్ల గిత్తను దాని కొమ్ములు వచ్చి లక్ష్మిని పడవకుండా కాపాడుంది. నువ్వు చూసావు కదరా? అవునరా నాగేంద్ర, అటువంటి లక్ష్మిని నువ్వెందుకు చంపుకుంటావురా? ఒకరోజు నీ ప్రాణాలకు కూడా తెగించి లక్ష్మిని కాపాడింది నాకు ఇప్పుడు కూడా గుర్తుందిరా. మాటికి నిజమేరా రవి, నా లక్ష్మిని ఎంతో ప్రాణంగా ప్రేమించి పూజించిన లక్ష్మిని నేను ఎందుకు చంపుకుంటారా? ఆ పాడ మీదకి నేను ఎందుకు పంపిస్తాను చెప్పురా? నా లక్ష్మి చంపినా నువ్వు చెప్పలేదు. నా లక్ష్మిని అంత దారుణంగా చంపిన చౌక్యంగా దాని మీదకి నెట్టి నన్ను దోషిగా నిలబెట్టింది. నేను దోషిగా నిలిచిపోయాను. అందుకేరా ఇలా తాగుడుకు నేను బానిసైపోయానురా. ఇక నుండి నువ్వు తాగడానికి వీల్లేదురా. ఆ మాట విని ఇక నుంచి అయినా కానీ ఆ మత్తుని వదిలేయి. నిజం ఏనాటికైనా కానీ బయటపడుతుంది. నమస్తే అరుణ. అరుణ, ఇతడు నా ప్రాణ స్నేహితుడు రవి. నమస్తే రవి గారు. అరుణ, నువ్విక్కడ? అరే రవి, ఈ అరుణ ఎవరు అనుకున్నావు? నా పర్సనల్ సెక్రటరీ కాదు, చాలా నమ్మకస్తురాలు కూడా. ఈ ఎస్టేట్ వ్యవహారాలన్నీ కూడా ఏమే చూసుకుంటుందిరా. అలాగా? సరే కానీ అరుణ, రవి నువ్వు అలా మాట్లాడుతూ ఉండండి. నేను మన ఫ్యాక్టరీ దాకా వెళ్ళొస్తాను. ఏమిటి రవి అలా చూస్తున్నా? దేవలోకంలో నుంచి దిగి వచ్చిన అప్సరస దారి తప్పి భూమి మీద వాలింది ఏందని ఆలోచిస్తున్నాను. అంత అందంగా ఉన్నానా రవి? నువ్వు ఎవరినైనా ప్రేమించావా? ఇంకా ప్రేమించడం ఏమిటి రవి? ఇప్పుడు నేను నువ్వు నాకిప్పుడు 3rd month, 3వ నెల. ఏమిటి రవి, ఏమిటి అలా అయిపోయావు? ఏ పిల్లల్ని కనే వయసు నాకు లేదా? నీకు నేను నమ్మనరునా, నువ్వు జోక్ చేస్తున్నావు. అమ్మయ్య, బాగానే నిజానికి కనిపెట్టావే. ఊరికే నిన్ను అలా ఆట పట్టించడానికి అలా నటించాను రవి. ఇంకా నాకు పెళ్లి కాలేదు.
అబ్బా ఇప్పుడు నాకు ఎంత ఆనందంగా ఉందో తెలుసా? నీ ఆనందానికి గల కారణం ఏమిటి రవి? అరుణ, గలగల పారే నీ సెలయేరు లాంటి అందాలను, తలతలలాడే నీ సోయగాలను అందుకోవాలని నా మనసు తపించిపోతున్నది. అంటే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా రవి? అవును అరుణ. అరుణ, ఊహల పల్లకిలో నేను యువరాజునై నిన్ను యువరాణిలా మనసు పూర్తిగా భావిస్తున్నాను. రవి ఏ దావలేను అరుణ, అరుణ, ఎదుటివారిని ఇట్టే ఆకర్షించే నీ అందం నన్ను పిచ్చివాణి చేసి మతిపోగొట్టేస్తుంది. రవి, కమాన్, ఐ లవ్ యూ. అమ్మ